ఆలీ వ్లాగ్స్‌కి స్వాగతం. ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్‌తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి ఫ్రాన్స్ ఫ్రై. చేయడం చాలా ఈజీ. ఇది సమ్మర్ కాబట్టి మనం చారు, పప్పు చారులోకి సైడ్ డిష్‌గా ఈ ఫ్రాన్స్ ఫ్రైని పెట్టామంటే లొట్టలేసుకుంటూ మరి తింటారు. అటువంటి ఫ్రాన్స్ ఫ్రైని క్షణాల్లో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. చూసేయండి, చకచకా చేసేయండి. ఒక అర కేజీ ఫ్రాన్స్‌ని క్లీన్ చేసి మరీ తీసుకున్నాను. ఇప్పుడు అందులోని రుచికి సరిపడగా ఉప్పు, ఒక పావు స్పూను పసుపు, 1:30 టేబుల్ స్పూను కారం, అందులోని ఒక టేబుల్ స్పూను ఆయిల్ వీటన్నిటిని వేసేసి ఇవన్నీ కూడా మన రొయ్యలకి పట్టే విధంగా అయితే మిక్స్ చేసేసుకుందాం. ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటే మిగతా ప్రాసెస్ అనేది చాలా ఈజీ. ఇలా రెడీ చేసిన దాన్ని ఒక పావుగంట పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని అందులోని ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోని ఒక స్పూను జీలకర్ర వేసుకున్నాను. జీలకర్రని ఒక్కసారి అలా కలుపుకుందాం. మీలో ఎవరైనా కొత్తగా వీక్షిస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఇప్పుడు అందులోని 3/4 కప్పు సన్నగా తురుముకున్న ఉల్లిపాయలను అయితే వేసుకుంటున్నాను. చూడండి, ఉల్లిపాయలు చాలా సన్నగా తురుముకుంటే కనుక గ్రేవీ కన్సిస్టెన్సీతో బాగుంటుంది ఫ్రై అయితేని. ఇవి గోల్డెన్ కలర్ వచ్చేదాకా అయితే ఫ్రై చేసేసుకుందాం. చూడండి, నేను చూపిస్తున్నట్టే చేయండి. చూడండి, గోల్డెన్ కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడు అందులోని 1:30 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. అప్పటికప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా బాగుంటుంది. అందులోనే ఒక అర స్పూను మిరియాల పొడి అయితే యాడ్ చేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాం. చాలా సింపుల్గా టేస్టీగా అయితే ఫ్రాన్స్ ఫ్రై రెడీ అయిపోతుంది. పెద్దగా కష్టపడాల్సిన పని కూడా లేదు. ఫ్రాన్సే కాబట్టి చాలా త్వరగా కుక్ అయిపోతాయి. చూడండి, పచ్చివాసన పోయిన తర్వాత చూస్తే ఇలా ఉంది. ఇప్పుడు అందులోని 1/3 కప్ని టమాటా ప్యూరీ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఒక టమాటా తీసుకుని, పెద్ద టమాటా, దాన్ని మిక్సీ పట్ట అయితే తీసుకున్నానండి. ఇప్పుడు దాన్ని అందులో యాడ్ చేసేసాను. యాడ్ చేసేసిన తర్వాత టమాటా నుంచి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు మనం కలుపుతూ ఉందాం. చూడండి, ఆయిల్ సెపరేట్ అయిపోతుంది అన్న టైంలోనే అందులో ఒక పావు స్పూను పసుపు, ఒక స్పూను ధనియాల పొడి వేసుకుని ఒక్క నిమిషం ఫ్రై చేసేసుకుందాం. ఇలా ఫ్రై అయిన తర్వాత అందులోని మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ఫ్రాన్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా యాడ్ చేసేసుకుందాం. చూడండి, చాలా సింపుల్గా అయితే మన ఫ్రాన్స్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఇలా వేసేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుందాం. స్లోగా చాలా సింపుల్ మెథడ్లో అయితే చెప్తున్నాను. పెద్దగా కష్టపడాల్సిన పని కూడా లేదు. ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు. మనకి ఫ్రాన్స్ నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది అన్న టైంలోనే రుచికి సరిపడగా సాల్ట్ అయితే యాడ్ చేసుకుని మరొకసారి కలుపుకుందాము. రొయ్యల నుంచి వాటర్ అయితే బయటకు వచ్చేస్తూ ఉంటుంది. చూడండి, కొంచెం సేపున తర్వాత చూస్తే ఒక 2-3 మినిట్స్ తర్వాత ఇలా వాటర్ అన్నది బయటకు వచ్చేస్తూ ఉంది. ఇదే టైంలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిరపకాయలు అయితే ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు మీరైతే యాడ్ చేసుకోండి. చూడండి, నేను చూపిస్తున్నట్టే చేయండి. 2 పచ్చిమిరపకాయలని స్లైసెస్ కింద చేసుకుని వేసుకున్నాను. అందులోనే ఒక గుప్పెడు కరివేపాకు వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుందాం. చాలా సింపుల్ అండ్ టేస్టీగా కేవలం నిమిషాల్లో అయితే ఈ ఫ్రాన్స్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు అందులోనే ఒక అర స్పూను గరం మసాలా యాడ్ చేసేసుకుని మరొక నిమిషం అయితే కలుపుకుందాం. చాలా సింపుల్గా టేస్టీగా ఫ్రాన్స్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుని మరొక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే. చాలా సింపుల్గా టేస్టీగా ఉండే ఫ్రాన్స్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మరొక కొత్త వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.